దర్శన్ తూగదీప కన్నడ సినిమా పరిశ్రమలో ఛాలెంజింగ్ స్టార్, డి బాస్ గా పిలువబడే స్టార్ హీరో. లైట్ బాయ్ గా తన కెరీర్ ని ప్రారంభించి కన్నడ సినిమా రంగంలో అగ్రగామిగా ఎదిగిన దర్శన్ జీవిత కథ ఆసక్తికరం, స్ఫూర్తిదాయకం, వివాదాస్పదం. దర్శన్ అసలు పేరు హేమంత్ కుమార్. 1977 ఫిబ్రవరి 16న కర్ణాటకలోని కొడగు జిల్లాలోని పొన్నంపేటలో జన్మించాడు దర్శన్. దర్శన్ తండ్రి తూగదీప శ్రీనివాస్. ఈయన కూడా సినిమా యాక్టరే. 1966లో వచ్చిన తూగదీప చిత్రంతో వెలుగులోకి వచ్చారు. ఈ చిత్రం ఆయన కుటుంబానికి తూగదీప అనే ఇంటి పేరుని తెచ్చిపెట్టింది. దర్శన్ తల్లి పేరు మీనా. ఆమె కూడా నిర్మాతగా పనిచేశారు. సో ఓవరాల్ గా దర్శన్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడే. దర్శన్ కి ఒక చెల్లెలు పేరు దివ్య, తమ్ముడు దినకర్ తూగదీప. ఇతను ఒక ప్రముఖ దర్శకుడు. చిన్నతనంలో మైసూరులో ప్రాథమిక మరియు ఉన్నత విద్యని అభ్యసించిన దర్శన్ తండ్రి ఆశలకు విరుద్ధంగా యాక్టింగ్ పై ఆసక్తి చూపించాడు. తండ్రి మరణానికి ముందు షిమోగాలోని నీలకంఠేశ్వర నాట్య సేవా సంఘ అనే థియేటర్ ఆర్ట్స్ సంస్థలో చేరాడు. ఇక్కడే దర్శన్ తన యాక్టింగ్ నైపుణ్యాల్ని మెరుగుపరుచుకున్నాడు. ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ దర్శన్ సినిమా కెరీర్ ఏమంత సులభం కాదు. ఆయన తన ప్రయాణాన్ని ఒక లైట్ బాయ్ గా ప్రారంభించాడు. ఆ తర్వాత సినిమాటోగ్రఫర్ బీసీ గౌరీశంకర్ కి అసిస్టెంట్ కెమెరామన్ గా పనిచేశాడు. 1990ల మధ్యలో టెలివిజన్ సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలతో యాక్టింగ్ కెరీర్ ని ప్రారంభించాడు. 1997లో ఎస్ నారాయణ్ డైరెక్షన్ లో వచ్చిన మహాభారత చిత్రంలో ఒక చిన్న పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. దర్శన్ కి ఫస్ట్ బిగ్ ఛాన్స్ 2002లో వచ్చిన మెజెస్టిక్ చిత్రంతో లభించింది. ఈ చిత్రం దర్శన్ ని కన్నడ సినిమా రంగంలో ఒక స్టార్ హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత 2003లో కరియా, 2004లో కలసిపల్య, 2008లో గజ, 2011లో సారథి, 2012లో క్రాంతివీర సంగొల్లి రాయన్న, 2019లో యజమాన, 2011లో రాబర్ట్, 2023లో కాటేరా వంటి అనేక వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాల్లో దర్శన్ నటించాడు. క్రాంతివీర సంగొల్లి రాయన్నలో 19వ శతాబ్దపు యోధుడు సంగొల్లి రాయన్నగా దర్శన్ నటనకి కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారం మరియు ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది. అంతేకాదు 2010లో జీ కన్నడ ఇన్నోవేటివ్ ఫిలిం అవార్డు, 2012లో బెంగళూరు ప్రెస్ క్లబ్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్, 2020లో యజమాన చిత్రానికి సైమా అవార్డు వంటి అనేక పురస్కారాలు దర్శన్ సొంతం. దర్శన్ కేవలం నటుడు మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూటర్ కూడా. 2006లో తూగదీప ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థని స్థాపించాడు. దీని తొలి చిత్రం జోతే జోతేయాలే బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ చిత్రం 2013లో తూగదీప డిస్ట్రిబ్యూటర్స్ ని కూడా ప్రారంభించి బుల్బుల్ అనే చిత్రాన్ని డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇక దర్శన్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2003లో విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు దర్శన్. వీరికి ఒక కుమారుడు పేరు వినీష్. దర్శన్ యానిమల్ లవర్ కూడా. పెంపుడు జంతువులు మరియు అడవి జంతువుల పట్ల ఆయనకున్న మక్కువ ఎంతో ప్రసిద్ధి. వాటి కోసం ఏకంగా మైసూర్ సమీపంలోని మల్లవల్లి వద్ద దర్శన్ ఒక ఫామ్ హౌస్ ని కూడా కొన్నాడు. అక్కడే ఒక ప్రైవేట్ జూని కూడా నిర్వహిస్తాడు. ఈ జూలో గుర్రాలు, పెంపుడు జంతువులు, కొన్ని అడవి జంతువుల్ని కూడా సంరక్షిస్తాడు. ఆయన శరీరంపై గుర్రం ముఖం మరియు ఇతర టాటూలు కూడా అతని వ్యక్తిత్వం ఏంటో తెలియజేస్తాయి. దర్శన్ కి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. లగ్జరీ కార్ల సేకరణ కూడా దర్శన్ హాబీ. దర్శన్ వద్ద జాగ్వర్ XKRS, ల్యాంబోర్గిని అవెంటడార్ స్పైడర్, ల్యాంబోర్గిని ఓరస్, ఆడి Q7, ల్యాండ్ రోవర్ డిఫెండర్, ఫోర్డ్ ముస్టాంగ్, పోర్షే కయాన్, టొయోటా వెల్ఫేర్, మినీ కూపర్ కంట్రీమ్యాన్, టొయోటా ఫార్చునర్, జీప్ రాంగ్లర్ మరియు BMW 5 సిరీస్ వంటి కోట్ల రూపాయల విలువైన కార్ల సేకరణ ఉంది. దర్శన్ జీవితాన్ని విజయవంతమైన సినీ కెరీర్ తో పాటు కొన్ని వ్యక్తిగత వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ముఖ్యంగా హీరోయిన్స్ తో ఎఫ్ఐఆర్లకి సంబంధించిన ఆరోపణలు కొన్ని సందర్భాల్లో వార్తల్లో నిలిచాయి. 2011లో దర్శన్ భార్య విజయలక్ష్మి అతనిపై సంచలన ఆరోపణలు చేసింది. కన్నడ యాక్ట్రెస్ నిఖిత దర్శన్ కి మధ్య ఎఫ్ఐఆర్ నడిచినట్టు ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలతో దర్శన్ గృహహింస కేసులో అరెస్టు కాగా నిఖితపై కన్నడ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ 3 ఏళ్ల నిషేధం విధించింది. ఈ సంఘటన ఆ సమయంలో కన్నడ చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశమైంది. ఈ కేసులో దర్శన్ 14 రోజులు బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో గడిపారు. కానీ ఆ తర్వాత కొంతమంది పెద్దల సమక్షంలో రాజీ కుదరడంతో ఆమె కేసుని వెనక్కి తీసుకున్నారు. ఇక 2018లో ర్యాష్ డ్రైవింగ్ ఆరోపణలు, 2021లో మైసూరులో ఒక హోటల్ వెయిటర్ పై దాడి ఆరోపణలు, 2023లో వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు వంటి అనేక వివాదాలు దర్శన్ ని చుట్టుముట్టాయి. అదే సంవత్సరం ఒక మహిళపై తన పెంపుడు కుక్కని వదిలినట్టు కూడా దర్శన్ పై ఆరోపణలు వచ్చాయి. 2024లో నటి పవిత్ర గౌడతో దర్శన్ కి ఎఫ్ఐఆర్ ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి.
పవిత్ర గౌడ 2024 జనవరిలో సోషల్ మీడియాలో ఒక రీల్ పోస్ట్ చేస్తూ దర్శన్తో తనకి దశాబ్ద కాలంగా సంబంధం ఉన్నట్టు సూచించారు. ఈ పోస్ట్ దర్శన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కి సంబంధించిన చర్చని రేకెత్తించింది. అయితే దర్శన్ భార్య విజయలక్ష్మి బెంగళూరు పోలీస్ కమిషనర్ కి లేఖ రాస్తూ తానే దర్శన్ ఏకైక చట్టపరమైన భార్య అని, పవిత్ర గౌడ కేవలం స్నేహితురాలు మాత్రమేనని స్పష్టం చేశారు. 2024లో రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయ్యారు. ఈ వివాదం దర్శన్ కెరీర్ పై పెద్ద దెబ్బతీసింది. పోలీస్ విచారణ మరియు మీడియా నివేదికల ప్రకారం రేణుకాస్వామి దర్శన్ కి చాలా పెద్ద ఫ్యాన్. దర్శన్ జీవితంలోకి పవిత్ర గౌడ రాక రేణుకాస్వామికి ఏమాత్రం నచ్చలేదు. దీంతో రేణుకాస్వామి పవిత్ర గౌడ సోషల్ మీడియా ఖాతాలో అనుచితమైన సందేశాలు పంపినట్టు ఆరోపణలు వచ్చాయి. పవిత్ర గౌడ వల్ల దర్శన్ కి దర్శన్ భార్య విజయలక్ష్మి మధ్య గొడవలు అవుతున్నట్టు రేణుకాస్వామి ఆరోపించాడు. ఈ విషయాన్ని పవిత్ర గౌడ దర్శన్ దృష్టికి తీసుకువెళ్లగా తన సొంత ఫ్యాన్ పైనే దర్శన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 2024 జూన్ 8న రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేసి బెంగళూరులోని పట్టణగెరే ప్రాంతంలోని ఒక షెడ్ లో బంధించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అక్కడే రేణుకాస్వామిని బెల్ట్ కర్రలతో కొట్టి విద్యుత్ షాకులు ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. అటాప్సీ నివేదిక ప్రకారం రేణుకాస్వామి శరీరంపై 15 గాయాలు ఉన్నాయి మరియు షాక్ హ్యామరేజ్ కారణంగా రేణుకాస్వామి మరణించినట్టు నిర్ధారించబడింది. పోలీసుల వివరాల ప్రకారం ఈ హత్యలో దర్శన్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడని మరియు పవిత్ర గౌడ కూడా క్రైమ్ సీన్ లో ఉన్నట్టు తెలిపారు. దర్శన్ ఈ హత్యని కప్పిపుచ్చుకోవడానికి కొందరికి 5 లక్షల చొప్పున ఇచ్చినట్టు మరియు మృతదేహాన్ని కనిపించకుండా చేయడానికి 30 లక్షల రూపాయలు చెల్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ మరియు మరో 15 మంది అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం కోర్టు ఈ కేసును విచారిస్తోంది. తాజాగా దర్శన్ తన్ని బెంగళూరులోని సెంట్రల్ జైలుకు మార్చాలని కోర్టులో పిటిషన్ సమర్పించారు. ప్రస్తుతం తాను ఉంటున్న పరప్పన అగ్రహార జైల్లో సదుపాయాలు సరిగ్గా లేవని, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని తెలిపారు. అగ్రహార జైల్లో ఉండడం కన్నా చావడం సులభమని, దయచేసి తనకి కొంత విషం ఇవ్వాలని కోర్టుని కోరాడు దర్శన్. అయితే కోర్టు దర్శన్ అభ్యర్థనని తిరస్కరించింది. వేల కోట్ల ఆస్తి కలిగిన ఒక స్టార్ హీరో ప్రస్తుతం తాను చావడానికి ఇంత విషయమివ్వాలని కోరడం తన జీవితం ఏ విధంగా తారుమారు అయిందో స్పష్టం చేస్తుంది. దర్శన్ తుగదీప నికరాస్తి విలువ సుమారు $12 మిలియన్ నుంచి $30 మిలియన్ వరకు ఉంటుంది. అంటే సుమారు 100 కోట్ల రూపాయల నుంచి 250 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఒక్కో సినిమాకి దర్శన్ సుమారు 20 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తాడు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాణించి కోట్ల రూపాయల ఆస్తిని కూడబెట్టాడు దర్శన్. దర్శన్ తుగదీప ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి కన్నడ సినిమా రంగంలో బాక్సాఫీస్ సుల్తాన్ గా ఎదిగిన వ్యక్తి. విజయాలు, సవాళ్లు మరియు వివాదాలతో నిండిన ఈ ప్రయాణం దర్శన్ ని ఒక అసాధారణ వ్యక్తిగా చేసింది. దర్శన్ ఇంత కాంట్రవర్సీలో చిక్కుకున్నా కానీ కొంతమంది ఫ్యాన్స్ ఆయనకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికీ దర్శన్ పై పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది దర్శన్ చేసింది తప్పేనని, తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్తున్నారు. ఇది దర్శన్ లైఫ్ స్టోరీ. మీకు దర్శన్ అంటే ఇష్టమా? అతను చేసిన సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.